హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి యూత్కి ఒక మంచి శుభవార్త ఫ్రెండ్స్. అదేంటంటే తెలంగాణ గవర్నమెంటు రీసెంట్గా రాజీవ్ యువ వికాసం స్కీమ్ని అనౌన్స్ చేసింది. సో దీన్ని అమలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసింది. మీలో ఎవరైనా బిజినెస్ చేద్దాం లోన్ కావాలనుకున్న వారైనా, తర్వాత అన్ఎంప్లాయ్స్ అయ్యి ఉండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్న వారైనా, ఎవరైనా సరే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద లోన్ పొంది, రాయితీతో కూడిన లోన్ అనమాట, సబ్సిడీ ఉంటుంది, అంటే మనం తీసుకున్న లోన్ మొత్తం కట్టక్కర్లేదు. సో ఆ స్కీమ్ కింద తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే తెలంగాణలో ఉండేటువంటి 5 లక్షల మందికి లబ్ధిదారుల కింద ఈ రాయితీలని ఇస్తున్నారనమాట. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ ఈ నెల 17వ తారీఖు మార్చిన రిలీజ్ అయింది. సో ఇదేంటంటే మనకి డీటెయిల్గా చూద్దాం ఒకసారి. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారన్నమాట. సో ఈ దరఖాస్తుల స్వీకరణ కోసం సంక్షేమ కార్పొరేషన్ నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. సో మార్చి నెల 17 నుండి ఏప్రిల్ 5వ తారీఖు వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. సో మనం గనక ఈ స్వయం ఉపాధి రుణాలను పొందాలి అనుకుంటే ఏప్రిల్ 5లోగా మనం అప్లికేషన్ చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి లింక్ నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎలా అప్లై చేసుకోవాలో డౌట్ ఉంటే ఇప్పుడు నేను వీడియో ఎండ్లో కూడా అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలి, ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి స్కీమ్స్ గురించి కూడా కావాలంటే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. ఆ తర్వాత డిస్క్రిప్షన్లోని ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో జాయిన్ అయిపోతే ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, లోన్స్ కానీ, తర్వాత జాబ్ నోటిఫికేషన్స్, గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్స్ కానీ, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అందులో ప్రతి నిమిషం అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎటువంటి స్కీమ్స్ కానీ, జాబ్స్ కానీ మిస్ అవ్వరు. మనకి దాదాపుగా 5 లక్షల మంది యువతకి 6,000 కోట్ల ఖర్చుతో ఈ ప్రభుత్వం రాయితీని మంజూరు చేసిందనమాట. ఈ పథకం అర్హతలు, ఎంపిక విధానం, వివరాలు, అప్లికేషను మొత్తం తెలుసుకోవాలంటే మీరు www.tgob-mms.cgg.gov.in పోర్టల్ని విజిట్ చేయండి. పోర్టల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. మీరు క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మ్యాక్సిమం మనకి 3 లక్షల రూపాయల వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రాజీవ్ యువ వికాసం పథకం కింద. సో దీంతో మనకి 3 లక్షల విలువైన యూనిట్లని మంజూరు చేయాలని ప్రతిపాదించారనమాట. ఇందులో కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 వారీగా డివైడ్ చేశారు. కేటగిరీ 1 కింద చూసేసరికి మనకి ఏంటంటే 1,00,000 రూపాయల వరకు లోన్ ఇస్తారు. అంటే మనకి 50,000 తీసుకోవచ్చు, 80,000 తీసుకోవచ్చు. మనకి ఎంత అవసరం అనుకుంటే అంత, మ్యాక్సిమం 1,00,000 రూపాయల వరకు. సో 80% రాయితీ ఉంటుంది, మిగతా 20% మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కేటగిరీ 2 కింద అయితే మనకి 1,00,000 నుండి 2,00,000 రూపాయల వరకు లోన్ అనేది ఇస్తారు. ఇందులో 70% సబ్సిడీ ఉంటుంది అనమాట. మిగిలిన 30% మనమే పే చేసుకోవాలి. ఇంకా కేటగిరీ 3లోని 3 లక్షల లోపు వరకు రుణాలు ఇస్తారు. ఇందులో 60% అనేది రాయితీ ఉంటుంది, మిగిలిన 40% మనం పే చేసుకోవాలి. సో అప్లికేషన్స్ అన్నీ ఏప్రిల్ 5వ తారీఖు లోపే మనం అప్లై చేసుకోవాలి. ఏప్రిల్ 6 నుండి మే 31 వరకు ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేది జారీ చేస్తారనమాట ఒక నోటిఫికేషను. సో అందులో మనకి పేరున్నట్లయితే మనకి కంపల్సరీగా ఈ రాజీవ్ యువ వికాసం పథకం కింద మనకి లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. అయితే ఈ స్కీమ్లో లోన్ పొందడానికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతే మీకు మొత్తం ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో దానికన్నా ముందు మీ దగ్గర ఏంటంటే మీకు ఆధార్ కార్డు, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేటు, అంటే 10th క్లాస్ అయితే 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ, పిహెచ్డీ వరకు ఏ సర్టిఫికేట్ అయితే ఉంచుకోవాలి. ఒకవేళ ఎడ్యుకేషన్ లేకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఆ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు దగ్గర ఉంచుకోవాలి. ఒక అవసరమైన దగ్గర మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ స్కాన్ చేసి మీరు పెట్టుకోవాలి మొబైల్లో కానీ, సిస్టంలో కానీ. సో ఫ్రెండ్స్, మనకి వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది, రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని. ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, బీసీ కార్పొరేషన్ లోన్స్ అని ఉన్నదనమాట. సో ఇక్కడ క్లిక్ హీరే మీద క్లిక్ చేసుకుంటే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇలా క్లిక్ చేస్తే
సో ఇలా మనకి ఓపెన్ అవుతుందన్నమాట. సో మొబైల్లో అయినా డెస్క్టాప్ సిస్టంలో అయినా మీకు ఇంచుమించుగా ఒకేలాగా ఉంటుందన్నమాట. ఒకవేళ ఎస్సీ క్యాండిడేట్స్ అయితే ఈ ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ ఎస్సీ క్యాండిడేట్స్ అయితే ఈ ఆప్షను, ఒకవేళ బీసీ వాళ్ళు అయితే ఈ ఆప్షను, ఈ విధంగా క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సో బీసీ కార్పొరేషన్ మీద ఎగ్జాంపుల్కి క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు వస్తుంది అనమాట బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బీసీ కార్పొరేషన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25. సో ముందుగా మనకి ఇక్కడ ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఆధార్ నెంబరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇలా మనం ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మన యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అనేది కూడా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ బెనిఫిషియరీ దారుని రకము, అంటే మీరు ఏ టైప్ ఆఫ్ బెనిఫిషియరీ, ఇండివిజువల్, ఆ తర్వాత ఏ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్, ఇక్కడ బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెక్టార్, అంటే మీరు ఏ సెక్టార్లోని బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, దేనికి సంబంధించి లోన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టర్ ఉందనుకోండి, ఇది సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని స్కీమ్స్ వస్తాయి. ఇక్కడ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అని, ఎయిర్ కంప్రెషర్ అని, కార్ట్ అండ్ బుల్లాక్స్ అని, ఆయిల్ ఇంజిన్ అని, పంప్ సెట్ అని ఇలా వస్తుంది. సో ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎంత లోన్ వస్తుంది, 2 లక్షల నుండి 4 లక్షల రూపాయల వరకు ఈ సెక్టార్లో మనకి లోన్ వస్తుందని మనకు చూపిస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అనే ఆప్షన్ చూడండి. ఇందులోకి మనం వెళ్ళినట్లయితే మనకి అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి. సో దానికన్నా ముందు హార్టికల్చర్ ఉంది, యానిమల్ హస్బెండరీ ఉంది, మైనర్ ఇరిగేషన్ ఉంది, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అంటే ఒకవేళ మీరు ఆటో, కార్, ట్రాక్టర్ ఏదైనా తీసుకోవాలనుకున్నా ఇందులోకి వెళ్ళిపోయి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో చూసినట్లయితే ఇంకా చిన్న చిన్న బిజినెస్లు ఉంటాయి ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్లోనే. చూడండి ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఆటో స్పేర్స్ అని, బేకరీ అని, బ్లాక్ స్మిత్ అని, బనానా బిజినెస్ అని, బ్యాంగిల్ స్టోర్ అని, బార్బర్ షాప్ అని, బాస్కెట్ మేకింగ్ అని, బ్యూటీ పార్లర్, బ్రిక్ బిజినెస్, కేబుల్ అండ్ డిష్ బిజినెస్, కార్పెంటర్, క్యాషు బిజినెస్, ఇలా చూసుకుంటే మనకు అన్ని తెలిసిన బిజినెసెస్, చేయగలిగే బిజినెసెసే ఉంటాయి. పాన్ షాపు, పేపర్ బ్యాగ్స్, సో ఇలా ఉంటాయి అన్నమాట. సరే ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం జస్ట్ ఏంటంటే నెక్స్ట్కి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లొకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ప్రతిదీ మనకి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను లొకేషన్ సెలెక్ట్ చేసుకొని విలేజ్. మనకి యూనిట్ కాస్ట్ ఎంత అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 లక్షలు అనుకోండి, 3 లక్షలు ఎంటర్ చేసినట్లయితే మనకి సబ్సిడీ ఎంత వస్తుందంటే 1,80,000 రూపాయలు సబ్సిడీ అనేది మనకి వస్తుంది. అంటే 60% సబ్సిడీ అనమాట. మిగిలిన 40% 1,20,000 అనేది మనం బ్యాంక్ లోన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీన్నే మనం పే చేస్తాం అనమాట. టోటల్ కాస్ట్ 3 లక్షలు. సో ఇక్కడ మనం బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. సో బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకుని బ్రాంచ్, ఏ బ్రాంచ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మనకి వస్తుందన్నమాట. సో ఆ తర్వాత ఇక్కడ తండ్రి పేరు, ఇక్కడ క్యాస్ట్ సెలెక్ట్ చేయాలి. సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ. తర్వాత మనకి ఇక్కడ క్వాలిఫికేషన్, మనం ఇలిటరేటా చూడండి. ఇక్కడ మనకి ఇందాక క్వాలిఫికేషన్ గురించి అడిగారు కదా, క్వాలిఫికేషన్ లేకపోయినా పర్వాలేదు, ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే దానికి తగ్గట్టు మీరు ఆ వర్క్ చేయగలరా లేదో చూసుకొని లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇదిగోండి ఇక్కడ ఇలిటరేటర్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్కి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు ఎంటర్ చేయాలి, మన డేట్ ఆఫ్ బర్త్, వయస్సు, యాన్యువల్ ఇన్కమ్, మొబైల్ నెంబరు, తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, ప్రస్తుతానికి మనం చేస్తున్న పని. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ లేబరా, నాన్ అగ్రికల్చర్ లేబరా, మార్జినల్ ఫార్మరా, అదర్, సఫారీ, స్కావెంజర్స్, స్మాల్ ఫార్మర్, ఇలా అన్నీ మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంటి నెంబరు, అడ్రస్ ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఇంటి నెంబరు, ఇక్కడ అడ్రస్ కూడా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా మనకి ఇక్కడ బెనిఫిషియరీ ఫోటో, మన యొక్క పాస్ ఫోటో ఉంటుంది కదా, అది మన మొబైల్లో ఎక్కించుకొని డైరెక్ట్గా చూస్ ఫైల్ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత పాన్ కార్డు కూడా ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే. సో ఈ విధంగా సెల్ఫ్ డిక్లరేషన్ 2 టిక్స్ పెట్టుకొని ప్రివ్యూ అని కొట్టేయాలన్నమాట. సో ప్రివ్యూ కొట్టినట్లయితే మనకి మొత్తం అప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకు వచ్చేస్తుంది. ఆ తర్వాత సబ్మిట్ కొడితే మనకి సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో వన్స్ మనకి సబ్మిట్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ 5వ తారీఖు తర్వాత, అంటే 6వ తారీఖు నుండి 31 లోపు మన వెరిఫికేషన్కి వెళ్తుందన్నమాట ఈ అప్లికేషన్. వన్స్ మనం ఎలిజిబుల్ అయినట్లయితే మనకి లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. సో శాంక్షన్ చేసింది మనకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు అనౌన్స్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఆ రోజు రిజల్ట్ వస్తుంది మన యొక్క లోన్ శాంక్షన్ అయిందా లేదనేది. సో మనం ఇక్కడ బెనిఫిషియరీ ఫోటో కానీ, పాన్ కార్డ్ ఫోటో కానీ జేపీజీ, పిఎన్జీ, జేపెగ్ లేదా జిప్ ఫైల్స్లోనే అప్లోడ్ చేయాలి. అది కూడా 50 KB
అండ్ 500 KB మధ్యలో ఉండాలి ఫైల్ సైజు. సో 1 MB ఫైల్స్ గట్రా చూడండి, కొన్ని కెమెరాస్లో 1 MB ఫైల్ ఉంటుంది. సో అటువంటివి గట్రా అప్లోడ్ అవ్వు. కొంచెం ఫైల్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి, ఓకేనా. మీకు ఒక రెడ్యూస్ చేయడం తెలియకపోతే మీకు ఆన్లైన్లోనే ఇమేజ్ సైజ్ రెడ్యూసర్ అని కొట్టారనుకోండి ఆన్లైన్లో, మీకు ఒక వెబ్సైట్ వస్తుంది, అందులో మన ఫోటో ఇచ్చేస్తే అది డైరెక్ట్గా రెడ్యూస్ చేసేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మన రాజీ యువ వికాసం స్కీమ్ గురించి పూర్తి వివరాలు. సో ఫ్రెండ్స్, మనకి ఇటువంటి స్కీమ్స్ గురించి కానీ జాబ్ నోటిఫికేషన్స్ గురించి కావాలంటే మన ఛానల్లో వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతాయి. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ సోషల్ మీడియా అకౌంట్స్లో కూడాను, ఓకేనా, మన ఛానల్ లింక్ని. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, 10 మందికి చేరుతుంది. ఇంకా తర్వాత మనకి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంది, అందులో జాయిన్ అయిపోతే మీకు డైలీ అప్డేట్స్ అనేవి ఉంటాయి, ఇటువంటి జాబ్స్ కానీ స్కీమ్స్ కానీ గురించి కానీ గవర్నమెంట్కి సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.